కాంగ్రెస్ పార్టీ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పే మాటల్లో న్యాయం ఉందా లేదా. ఎందుకంటే వాళ్ళు న్యాయ పోరాటాలకు కూడా వెళ్తున్నారు. కానీ అనేక అంశాలు దేశానికి సంబంధించి బీజేపీనో మోడీనో దొంగగా చూపించి తప్పుగా చూపించి హిందువుల్ని టార్గెట్ చేస్తూ సాగించిన ప్రచారం, వీళ్ళ అనుకూలంగా ఉండే ఐఎన్డీఏ పక్షాలు చేసినటువంటి అతి ప్రచారం, దానికి తోడుగా గ్రౌండ్ లెవెల్లో విమర్శలు, దాన్ని అదేమంటారు వీళ్ళ అనుకూల మీడియా పోస్ట్ మార్టం చేసినటువంటి వ్యవహారాలు, వీటన్నిటి మధ్యన అయోధ్య రామాలయం, రఫేల్ యుద్ధ విమానాలు, ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, గుజరాత్ అల్లర్లు, ఈడీ, జీఎస్టీ, పౌరసత్వ సవరణ చట్టం, సిబిఐ, ఈవీఎం, ఆధార్, ఇన్ని 11 అంశాల మీదన కాంగ్రెస్ వేసిన పిటిషన్లు, సుదీర్ఘ ఆర్గ్యుమెంట్స్, పబ్లిక్లో సక్సెస్ అయింది. కొన్ని చోట్ల ప్రజలు మోసం చేయడం, కానీ నిజ జీవితంలో న్యాయ వ్యవస్థలు ఫెయిల్ అయింది. అంటే చట్ట విరుద్ధంగా లేదా న్యాయ విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆలోచిస్తోంది అన్నటువంటిది ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుంటారా అన్నదే ప్రశ్న.